భారతదేశంలో ఎఫ్సిఐ అనేటువంటిది ఉంటుంది అండి. సో దానినే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తూ ఉంటాం. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క విధులను మనం చూసుకున్నట్లయితే వీరేం చేస్తారు అంటే ప్రజల దగ్గర నుంచి ప్రజలు పండించినటువంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో లైక్ వడ్లు కానీ గోధుమలు కానీ ఏవైతే ఉన్నాయో అవి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత అంటే డైరెక్ట్గా ఎఫ్సిఐ కొనకపోయినా కానీ అక్కడ మనకి ఏవైతే ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రైతు మిత్ర కేంద్రాస్ కానీ భరోసా కేంద్రాస్ కానీ ఏవైతే ఉంటాయో వారు లేదంటే మండీస్ అని ఉంటాయి. సో వారి దగ్గర వారు డైరెక్ట్గా నేరుగా రైతుల దగ్గర నుంచి ఈ యొక్క వరిని ప్యాడీని కొనుగోలు చేశారు అనుకోండి. ఆ కొనుగోలు చేసినటువంటి ప్యాడీని భద్రపరిచేదే ఈ ఎఫ్సిఐ వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అంటే లైక్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనకి గోడౌన్స్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ కానీ లేదా ఈ గోడౌన్స్ అనేటువంటి స్టోరేజ్ ఫెసిలిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఆల్రెడీ ఉంటుందన్నమాట. సో ఏదైతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారో వాటిని ఎఫ్సిఐ వాళ్ళు భద్రపరుస్తారు. భద్రపరిచిన తర్వాత ప్రజలకు అవసరం మేరకు పీడిఎస్ షాపుల ద్వారా అంటే పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నథింగ్ బట్ రేషన్ షాపులు అంటాం. ఇప్పుడు ఊర్లో ఉంటాయి కదా రేషన్ షాపులు. సో ఈ రేషన్ షాప్స్ వల్ల నేరుగా ప్రజలకు ఈ ఎఫ్సిఐ వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తూ ఉంటారు.